డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా 5వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. 5వ విడత బరిలో 695 మంది అభ్యర్థులున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాల్లో 47% నమోదైన ఓటింగ్ 5 గంటల ప్రాంతాల్లో 55% దాటి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం పెరగాలని, ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాయ్, తమన్నా భాటియా లాంటి సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. బెంగాల్లోని 7 నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని 13 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరీ జరిగినట్లు సమాచారం. 10 స్థానాలు శివసేనకు బలమైన నియోజకవర్గాలుగా చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లో 14 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా గత ఎన్నికల్లో 13 చోట్ల బీజేపీ విజయం సాధించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్ లాంటి వారు ఈసారి బరిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని అరంబాగ్ లో బీజేపీ టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాజ్హత్కి చెందిన బీజేపీ నేత తలకు గాయమైంది. 2 పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి వెనుక తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ నేతలే అల్లర్లను రెచ్చగొడుతున్నారంటూ టీఎంసీ ఆరోపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 6 రాష్ట్రాలు 2 యూటీల్లో 49 స్థానాలకు ఈ పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు కూడా 5 విడతల్లో 430 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇక ఈ నెల 25న 6వ విడత జరగబోతుంది. జూన్ 1న 7వ విడత పోలింగ్, ఆ తర్వాత జూన్ 4న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగబోతుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి మొత్తం 8 రాష్ట్రాల్లో 49 స్థానాల్లో మొత్తం ప్రశాంతంగానే జరిగింది. అయితే చెదురుమదురు ఘటనలు మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో ఈ యొక్క 5వ దశ ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల 5వ విడతలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేనుంది. కేంద్ర హోంశాఖ, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొద్దిసేపు క్రితం విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. అయితే ఈసారి మొత్తగా ఈ 49 నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ జాబితాలో కేంద్ర మంత్రులు కూడా పలువురున్నారు. రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, వీళ్ళందరితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క 5వ విడతలో ఉత్తరప్రదేశ్ లో 14 స్థానాల్లో, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ 7, బీహార్ లో 5, జార్ఖండ్ లో 3, జమ్మూ కాశ్మీర్ లో 1, లదాఖ్ లో 1 స్థానానికి ఈ పోలింగ్ ఈ రోజు జరిగింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను 7 దశల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఈ 5వ దశతో కలిపితే మొత్తం 428 సీట్లకు పోలింగ్ పూర్తయిందని చెప్పొచ్చు. అయితే సుమిత్ర, ఈ రోజు జరిగినటువంటి పాలనలో కూడా రాయబరేలీ, అమేథీలపైనే అందరి దృష్టి నెలకొందని చెప్పొచ్చు. ఈ స్థానాలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ 2 కాంగ్రెస్ కంచుకోట లాంటి సీట్లు కాబట్టి
ఇక్కడ ఈసారి ఎవరు గెలుస్తారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖులంతా కూడా మహారాష్ట్రలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రికెట్ గా సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు దీపికా పడుకునే, రణవీర్ సింగ్, శిల్పా శెట్టి, రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటితో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింగ్ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బీజేపీ ఎంపీ హేమమాలిని, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాస్టర్ ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.